అంత కష్టపడి రికార్డ్ రాస్తే కరెక్షన్ అయిపోగానే మన కళ్ళ ముందే పక్కన పడేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా రికార్డ్ అబ్జర్వేషన్ తీసుకొని డైరెక్ట్ గా క్లాస్ కి వెళ్ళిపోయాను. పాప నైజీరియా నాగరాజ్ గారి రికార్డ్ ఎవరో దొబ్బేశారంట. ఇంకొక 1 అవర్ లో ల్యాబ్ ఎగ్జామ్ ఉంది. రికార్డ్ పోయిందని తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు వీడు. మీ గ్యాంగ్ లో కూడా ఇలా రికార్డ్స్ దొబ్బేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. క్లాస్ అందరి దగ్గర వెతికి రికార్డ్ దొరకలేదని డల్ అయిపోయాడు. ఎగ్జామ్ కి ఇంకో 5 మినిట్స్ ముందు మళ్ళీ ఎవరో రికార్డ్ తీసుకొచ్చి వాడికి తెలియకుండా సైలెంట్ గా వాడి ప్లేస్ లోనే పెట్టేశారు. వాడు రికార్డ్ దొబ్బేసింది నేనే అనమాట. ఈ మ్యాటర్ వాడికి కూడా ఈ వీడియో చూసిన తర్వాతే తెలిసింది. అంత కష్టపడి రికార్డ్ రాస్తే సైన్ అయిపోగానే పక్కన పడేస్తారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అందరం కలిసి వైవా అటెండ్ అయ్యాం. అప్పుడే పెద్ద కామెడీ జరిగింది. క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఎదురుగా మన ఫ్రెండ్ మొహం కనిపిస్తే ఆటోమేటిక్ గా నవ్వు వస్తుంది కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ సిచ్యువేషన్ లో ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకోండి, నోట్లోంచి నవ్వు తప్ప ఆన్సర్ రావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ మీ ఫ్రెండ్స్ తో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేస్తే ఆ ఫ్రెండ్ ఏమంటో కింద కామెంట్ చేయండి. ఇంకా ఎలాగోలా తిప్పలు పడి ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసేసాం. అన్నట్టు మన కోటిగాడు మనోజ్ గాడు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశారనమాట. ఈ సోడా బుడ్డ అద్దాలు పెట్టుకున్న మనోజ్ గాడే ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చేసి బ్యాడ్ లక్. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకసారి వెళ్ళి మన కోటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసేయండి. ఇన్స్టాలో చూస్తున్న వాళ్ళైతే లింక్ మన ఛానల్ బయోలో ఉంటుంది. అలా వెళ్లే ముందు ఇలా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేశారంటే మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తా.